హాయ్ అండి సతీష్. ఈ వీడియోలో ఈరోజు ఏం జరుగుతుంది, టాస్కులు ఎవరు గెలిచారు, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దాంతో పాటు ఈ వారంలో ఏం జరగబోతుందో చెప్పబోతున్నా. అన్నింటికంటే ముందు ఏంటంటే మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేశారా, హాట్స్టార్ ద్వారా వేశారా, అసలు మీ ఓటు ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి అనేది ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెట్టి పిన్ చేస్తా. మీరు ఎక్కువ మంది అడిగే డౌట్ అది. ఒక రోజుకి ఒక మిస్డ్ కాల్ మీరు రెంగిస్తూ ఉంటే అవుతూ ఉంటుంది, మీ ఇష్టం. అది మీకు సాటిస్ఫాక్షన్ కోసం ఓ 10, 15, 20, 50 ఇచ్చుకోండి. కానీ మీకు టైం ఉంటే ఓపుకుంటే పేషెన్సీతో కొద్దిగా ఎన్ని చేద్దామన్నా చేస్తే చెయ్యండి. బట్ ఒకటైతే కంపల్సరీ పెర్ డే ఒక ఓటు కౌంట్ అయింది. అట్లాగే హాట్స్టార్లో కూడా. అలాగే దీంతోపాటు న్యూస్ బౌల్లో కూడా నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. ఆ లింక్ కూడా నేను ఈ మిస్డ్ కాల్ నెంబర్స్తో పాటు పెడతా. అది కూడా టచ్ చేసి ఓపెన్ చేసి ఆ లింక్ కూడా షేర్ చేయండి. ఎంత ఎక్కువ ఓట్లు పడితే అంత క్లారిటీ మరింత వస్తుంది, దీని ద్వారా తెలుస్తుంది. అట్లాగే ఇప్పటికే ప్రోమో చూసాం కదా, ప్లేయర్ ఆఫ్ ది డే. ఇంటి నుంచి మెసేజ్ వస్తుందంట, టాస్క్లను ఆడుకుంటూ గెలుచుకుంటే మళ్ళీ బెస్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఆడిన టాస్క్లే అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఆడడం వల్ల, ఆ టాస్క్లో వచ్చే రిజల్ట్ వల్ల ఎవరు ఎట్లా ఆడారు, ఎందుకు ఓడిపోయారు, ఎవరు ఎట్లా ఆడారు, ఎట్లా గెలిచారనే ఒక ఐడియా ఉంది కనుక ఆల్రెడీ కొత్తది కాన్సెప్ట్. అయ్యో ఇట్లా ఆడకుండా ఉండాల్సింది, ఇట్లా ఆడి ఉండాల్సిందని ఇట్లా అనిపించుకోకుండా తెలిసిన టాస్క్లే, ఆడిన టాస్క్లే కనుక అవి ఇస్తూ ఉంటాడు. అయితే నాకు తెలిసినంతవరకు ఇవాళ ఒక 3 టాస్క్లు అవుతాయంట. ఇద్దరేసి చెప్పున ఒక 2 టాస్క్లు ఆడతారు. ఇప్పుడు కళ్యాణ్, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, డీమోన్ ఆడుతూ ఉన్నారు కదా, అట్లా ఇద్దరు చెప్పున 2 టాస్కులు. అలాగే సింగిల్గా ఇప్పుడు డీమోన్ వర్సెస్ కళ్యాణ్ కావచ్చు, లేదా డీమోన్ వర్సెస్ ఇమాన్యుయల్ కావచ్చు, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ కావచ్చు, ఇట్లా సింగిల్గా 1-1 కూడా తలపడదు, ఒక టాస్క్ అవుతుంది. అయితే ఫైనల్గా ఈ టాస్క్లన్నింటిలో ప్లేయర్ ఆఫ్ ది డే ఎవరంటే డీమోన్ పవన్. ఆయనైతే గెలిచాడంట. గెలిచిన తర్వాత ఇటు ఆయనకి సంబంధించిన ఆప్తుల నుంచి మెసేజ్, సందేశం ఏదో వస్తున్నాడు కదా బిగ్ బాస్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ ఆడదాం మిగతా వాళ్ళంటే రోజుకి ఇట్లా 3 చెప్పున టాస్కులు పెడతాడు బిగ్ బాస్ ఈ వీక్లో. అయితే మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఆడేటప్పుడు డీమోన్ పవర్ని మిగతా వాళ్ళు వద్దంటారంట. నీకు ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ది డే వచ్చేసింది కదా, ఇంకెందుకు నువ్వు తప్పుకో, మాకు ఛాన్స్ ఇవ్వంటే అతడు అబ్బాయి అట్లా అవుతుంది, నాకు ఊరికే వచ్చిందా, నేను కూడా టాస్క్లు ఆడే కదా గెలిచాను, నేను ఉండాల్సిందా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అంటే. చిన్న పంచాయతీలు, లొల్లి, డిస్కషన్ అంతా అవుతుంది. మళ్ళీ వీళ్ళు కూడా లాస్ట్కి ఆర్గ్యుమెంట్ తర్వాత కన్విన్స్ చేయడం, ఆయన కూడా ఫైనల్లీ సర్లే అని తప్పుకుంటాడంట. ఆయన కూడా వాదనలు జరిగిన తర్వాత సర్లే నాకు వచ్చింది కదా మీరు చూసుకోండి ఇంకా లెక్క. సో ఇది మంచిదే, ఇది ఫెయిర్ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం వస్తుంది ఏంటి, వాళ్ళ ఆప్తులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వచ్చేటప్పుడు ఏం చెబుతారో వినాలి. ఈ టైంలో ఒక క్యూరియాసిటీ, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కనుక గ్రాండ్ ఫైనల్ మన పొజిషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఇచ్చే ఆ హింట్స్ వల్ల కొద్దిగా రిఫ్రెష్ అవుతారు, రీఛార్జ్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి కనుక కొత్త వాళ్ళకి కూడా అందరికీ అవకాశం వస్తే బెటర్. సో ఆయన కూడా తప్పు కూడా మంచిదే, ఆయనకు వచ్చింది కనుక మిగతా వాళ్ళకి ఛాన్స్ అని. అట్లాగే నేను మొన్న ఓటీపీలో ఆడియన్స్ వచ్చి ప్రశ్న అడిగారు చూడండి, అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే చెప్పారు. తనూజకు కూడా వరుసగా ముందు రోజు ఆమె చెప్పి, మరుసటినాడు ఆమె చెప్పి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆ భరణికి ఉండుంటే ఆయన చెప్పుకునే విధానం బట్టి కన్విన్స్ అయ్యేవాళ్ళేమో. ఆయనకి అప్పుడు నీడ్, వెరీ నీడ్. ఆ వచ్చిన ఆడియన్స్ కూడా జెన్యున్, లాస్ట్లో వచ్చినప్పుడు జెన్యున్గా ఫెయిర్గా అడిగారు. కానీ ఒరిజినల్ ఆడియన్స్ అని మాదిరిగా ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా పొగడతలతో భజన చేసి వెళ్ళిపోయారు తప్ప ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కానీ, అడగాల్సిన ప్రశ్నలు కానీ ప్రాపర్గా అడగలే. మెయిన్ చాయిస్ తనూజకు అవసరం లేదు. ఎటు పక్కగా టాప్ 2లో ఉండే కంటెస్టెంట్ అని వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు ఆవిడకి ఇది ఓటీపీలతో సంబంధమే లేదు, ఆల్రెడీ మంచి ఓటింగ్తో జరుగుతుంది అనేటప్పుడు ఆ భరణి గారికి సపోర్ట్ చేసి ఉండి వాళ్ళ ఆడియన్స్ బ్లూ ఆర్ రెడ్ అనేటప్పుడు చేసి ఉంటే బాగుండేది. అట్లాగే లేదంటే సంజన కోసం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెబుతారు. ఇప్పుడు సంజన నేను వచ్చేటప్పుడు చెప్పుకుంది కదా, నేను చాలా పెయిన్ఫుల్ చేసాను, 3 నెలల పడిన కష్టమంతా మర్చిపోయా, ఫైనలిస్టులు అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి పోయి కెమెరాలతో ఆడియన్స్ చెప్తుంది, 3 నెలల పడిన కష్టమంతా దానికి తగ్గ ఫలితం వచ్చింది. ఎన్ని బాధలు, ఎన్నో అవమానాలు, ఎంత ఏడుపు, జీవితంలో ఎప్పుడు ఏడలా అంత ఏడిచా, నాలో నేల కుమిలిపోయే, బాధపడ్డా, ఒంటరిగా ఫైట్ చేసా, ఆ ఫైటింగ్కి తగ్గ ఫలితం వచ్చిందని చెప్పినట్టుగా అక్కడ కూడా భరణి కావచ్చు, ఈవిడి కావచ్చు, ఇవన్నీ చెబితే ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, వాళ్ళిద్దరు భరణి అండ్ సంజన లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఫీనిక్స్ పక్షి ఎందుకు పెట్టారు? ఇద్దరు జర్నీ కూడా అట్లాంటిది. ఆవిడ కూడా ఆల్మోస్ట్ డౌన్ అయినట్టుగా బాటమ్ 2లో పెట్టారు, వాస్తవానికి లేకపోయినా బాటమ్ 2లో పెట్టారు. అట్లాగే డోర్స్ తీసి కూడా ఓపెన్ చేసి వెళ్ళిపోతే ఆవిడ కూడా వెళ్ళిపోతున్నది లెక్క. ఒక రకంగా ఆవిడ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడే కంబ్యాక్ ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లాగే భరణి కూడా రీఎంట్రీ ఇచ్చాడు, ఆయన కూడా బాటంలోకి వచ్చి మళ్ళీ సేవ్ అయితే వచ్చాడు. కనుక ఒక సింబాలిక్గా వీళ్ళిద్దరు జర్నీ కూడా ఆల్మోస్ట్ ఫీనిక్స్ మాదిరిగానే ఒక సింబాలిక్గా ఆ బర్త్డే అయితే పెట్టారు. సో అట్లాంటప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పా, తనూజకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే కంటే వేరే వాళ్ళకి కూడా ఇచ్చింటే బాగుండదు కదని. ఇప్పుడు కూడా బాగుంటుంది కదా, కళ్యాణ్కి సంబంధించి టాస్క్లు విన్ అయ్యి ప్లేయర్ ఆఫ్ ది డే అయితే ఆయనకి ఏం చెబుతారు, అట్లాగే లేదా తనుజకి ఏమొస్తుంది, ఇమాన్యుయల్కి ఏం చెబుతారు, లేదా సంజనాకి ఏమొస్తుంది, ఇవన్నీ చూసేదానికి మనకి ఆడియన్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం చెబుతారు, ఫన్నీగా ఉంటుందా, సీరియస్గా ఉంటుందా, ఎంజాయ్ చేయి, హ్యాపీగా రిలాక్స్ ఇట్లా చెబుతారా, అందరికీ అవకాశం వస్తే బెటర్ అనేది. అట్లాగే
మీకేమనిపించింది ఈ పాయింట్లో? ఓటీపీలు కూడా అందరికీ ఛాన్స్ వచ్చుంటే బాగుండేది అని అనిపించిన కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీకెండ్ అంటే సెలబ్రిటీలు వస్తారు, చిన్న చిన్న టాస్కులు, ఎంటర్టైన్మెంట్ టాస్కులు ఆడిస్తారంటే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మరి చూద్దాం. నెక్స్ట్ వాళ్ళతో ఆడిస్తారు, లేకపోతే వీళ్ళకి ఇప్పుడు టాస్క్ అయింది కదా ప్రోమో, అట్లాగే వీళ్ళకే పెట్టేస్తాడా, వాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తాడా ఏంటనేది. అట్లాగే మరి రీయూనియన్ ఉంటుందో లేదో చూడాలి. గత సీజన్లో కూడా పెట్టలేదుగా, పెడితే బాగుండేది. ఒకసారి అందరూ వచ్చి రీయూనియన్ అయ్యా గొడవలు, మాటలు, ముచ్చట్లు, కబుర్లు అవన్నీ బాగుంటుంది. ఒక పాజిటివ్ వైబ్, వీళ్ళు కూడా ఒకసారి రీఛార్జ్ అయిపోతారు, రిఫ్రెష్ అవుతారు, వీళ్ళు వైబ్ అంతా బాగుంటుంది కదా. యాక్చువల్లీ కోవిడ్ టైంలోనే పెట్టారు, గ్లాస్ పెట్టి మరి అంత సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లు కూడా పెట్టారు. కాకపోతే ఆయన వచ్చిన ఆయన లీకులు ఇచ్చి, హింట్స్ ఇచ్చి, సూట్ కేసు గురించి, మనీ గురించి ఇవ్వడంతో బీభత్సంగా రచ్చ జరిగింది. ఇంకెందుకు ఈ పెంట, ఈ న్యూసెన్స్, తలకాయ నొప్పి అంత అని చెప్పి అప్పటి నుంచి బాగానేసారు. అఫ్కోర్స్ ఆయన అప్పుడు వచ్చిన పెంట న్యూసెన్స్, తర్వాత మొన్న గత సీజన్లో కదా అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా సేమ్ ఎట్లాంటిదే, రకరకాల పనికిమాల మాటలన్నీ ఆడుతాడు అక్కడికి వచ్చి. దానివల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇంకేంటంటే పక్కన పెట్టేశారు. లేకపోతే బాగుండేది. అప్పుడు ఆయన ఆ టాపిక్ తేకపోయినంటే అంతవరకు ఒక లెక్కలో ఉండదు, నబీల్ విన్నర్ అనే మాదిరిగా వచ్చింది. కోరి మహబూబ్ అన్నీ అలాగే చేస్తాడు, టెంగరోడ్లా చేస్తాడు. ఎంత దానివల్ల నష్టమా లాభం అని ఆలోచించుకోడు కదా. సో ఇట్లాంటి మిస్టేక్లు కూడా జరగడం వల్ల మరి ఇంకెందుకులే అని చెప్పేసి మరి అది పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రీయూనియన్ అనేది మీకేమనిపించింది? పెడితే బాగుంటుందా, పెట్టకపోతే బాగుంటుందా? ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఏవీలు అయితే ఇప్పటికే రెడీ అయిపోయినాయి కదా అందరవే. ఈ 5 సంబంధించి కూడా ఎక్సలెంట్ అనే చెప్పాలి. అసలు నిజంగా ఎట్లా ఉంటాయంటే గూస్ బంప్స్ అనే మాదిరిగా ఉన్నాయంట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ నాకున్న అప్డేట్ ప్రకారం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎలివేషన్ అయితే వేరే లెవెల్ ఉందంట. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒకలా చెప్పొచ్చు మనం. నీకు కూడా అట్లాగే అందరూ 5 జర్నీలకు సంబంధించి నా స్టైల్లో అనాలిసిస్, లోతైన విశ్లేషణ కావాలి, డెప్త్ అనలైజ్ చేయాలంటే ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. అవి చెప్పాలి, ప్లస్ చెప్పాలి, మైనస్ చెప్పాలి. అవన్నీ కావాలని ఒక కామెంట్ పెట్టండి. ఇక ఏవీలకు సంబంధించి అయితే ఇమాన్యుయల్ది ఎట్లా ఉంది, టాస్క్ ఆడాడంటే గెలిచాడు, విజయాలు తప్ప అపజయాలు లేవన్న మాదిరిగా అయింది ఉంటుంది. సాంజన నిజంగా ఒక ఫైటర్, ఒక సోలో ఫైటర్ అనే చెప్పాలి. ఆ ఏవి అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక కళ్యాణ్ ప్లెజెంట్గా, పెద్దగా గొడవలు పంచాయతీలు లేవు కనుక ఎప్పుడు మొన్న 11వ వారం పీక పట్టుకున్నాడు అప్పుడు తప్ప అంతకుముందు అంతా మామూలుగా ఒకే ఫ్లోలో వెళ్ళిపోయింది ఆయనది. డీమాన్ కూడా ఏంటంటే ఆవిడది ఎక్కువ ఉండొచ్చు. మొన్న ఆవిడ కూడా చెప్పినట్టుగా మొత్తం పవరే ఉన్నాడని చెప్పింది కదా, అట్లాగే జంటగానే ఉంటుంది. మరి వేరు చేసి చూద్దామన్నా లేదు కదా, వాళ్ళ జన అట్లాగే ఉంది. మరి మిక్స్ చేస్తారా, తీస్తారా చూడాలి. అట్లాగే తనూజ కూడా ఎక్కువగా గొడవలు, అరుపులు, పంచాయతీలు ఇవన్నీ కలిపి మొత్తానికి వేరే లెవెల్ ఉండబోతుందంట. అయితే మీరు గమనించారా, సుమన్ శెట్టి ఏవీలో ఆయన వాస్తవానికి హౌస్లో ఎక్కువ దివ్యతో ఉన్నాడు. ఆఖరికి రెబల్ టాస్క్, సీక్రెట్ టాస్క్ కూడా హిట్ అయిందంటే ఆవిడ వల్లే. ఆవిడ అనేది కనీసం నాకు ఒక అప్రిషియేషన్ కూడా లేదు అని చెప్పేసి మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అయితే ఆ ఏవీలో దివ్యని ఏదో ఉందంటుంది, 1-2 దగ్గర అరకొరగా చూపించారు. బట్ తనూజతో సుమన్ శెట్టి ఎక్కువగా ఉన్నట్టు చూపించారు. మరి అట్లా ఏమని ఇప్పుడు డీమోన్ పవన్కి సంబంధించి కూడా ఇతరులది మాత్రం చూపిద్దాం, ఆ రీతిని కంప్లీట్ తీసేద్దాం అంటే అసలు లేకుండా ఎక్కడుంది ఆ జర్నీ. నేను సంజన చెప్పినట్టుగా 13 వారాలు నువ్వు కళ్ళు మూసుకుపోయినాయి అని ఇప్పుడు తెరిచావంటే ఆయనకి ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ సీజన్లో వస్తా, నా కోసమే నేను ఆడతా అంటున్నాడు చూడండి. అట్లా మరి చూడాలి ఆయన జర్నీ ఎట్లా ఉంటుంది. మరి రోజుకి 2 లేదా రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు మనకు చూపించడం. రోజుకి 2 లెక్క కావచ్చు. అట్లాగే గతంలో లేదంటే 3 మొత్తానికి గతంలో ఆస్ట్రాలజీ అని ఏవో చెప్పేవాళ్ళు, ఈసారి రాకపోవచ్చు. అది పెద్ద హిట్ కాదు, అలా స్లోగా డల్గా చిరాగా ఉండేది అది. ఈ మేకవరు, డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఓటింగ్ మాత్రం మిస్ కాకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మిస్డ్గా ఇవ్వండి, హాట్స్టార్లో వేయండి. నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ అయితే జరుగుతుంది బయట బీభత్సంగా. ఫ్యాన్స్ అయితే ఫైట్ నెక్స్ట్ ఎట్లాగైనా గెలిపించుకోవాలి, టాప్ 5లో వీలైనంత బెటర్గా. సూట్ కేసు కూడా ఉంది కనుక ఆ సూట్ కేసు గురించి కూడా ఒక స్పెషల్ వీడియో నేను చేస్తాను. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా మనం చాలా టాపిక్స్ మీద రెగ్యులర్గా టచ్లో ఉన్నాం.